బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ జిల్లా బాచుపల్లి పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బ్యాగ్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ నిర్మానుష్య ప్రాంతంలో ఈ బ్యాగ్ నుండి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గమనించారు. అయితే అసోసియేషన్ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు పోలీసులు. మృతురాలు మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్ లో ఉన్నట్లుగా కూడా గుర్తించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు. ఇక మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఈ గుర్తు తెలియని మృతదేహానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. రైట్ విజయ్, ఏ సమయాన వాళ్ళు దీని బ్యాగ్ ను గుర్తించి పోలీసులకి సమాచారం అందించడం జరిగింది? పోలీసులు ఇప్పుడు ఏ విధంగా కేసు నమోదు చేసుకున్నారు? ప్రస్తుతం మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారా లేదా? బాచుపల్లిలోని రెడ్డి ల్యాబ్స్ అయితే దారుణ ఘటన వెలువడింది. సుమారుగా 25 సంవత్సరాల వయసు గల మృతదేహాన్ని టూరిస్ట్ బ్యాగ్ లో కుక్కి ఆ రెడ్డి ల్యాబ్ గోడ పక్కన అడవేసినటువంటి విషయం అయితే సుమారుగా ఈ రోజు మధ్యాహ్నం 1:30 ఆ సమయంలో వెలుగు చూసినట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు దుర్వాసన రావడంతో పెద్ద ఎత్తున ఈ దుర్వాసన ఎక్కడి నుంచి వస్తుంది అని వెళ్లి చూడగా అక్కడ ఒక బ్యాగ్ కనిపించడంతో అసలు బ్యాగ్ లో ఏముందో తెలియక పోలీసులకైతే సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసుల సమక్షంలోనే అధికారులు బ్యాగ్ ని ఓపెన్ చేసి చూడగా దారుణమైనటువంటి సంఘటన చూసింది. ఆ యువతి మెరూన్ కలర్ డ్రెస్ లో ఆ బ్యాగ్ లో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో కుక్కబడి అసలు చూడడానికే చాలా దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ యొక్క మృతదేహం కూడా బయటపడింది. సో ఈ మృతదేహాన్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు, అసలు ఎవరు ఇంతటి దారుణానికి ఒడిగట్టారు అని చెప్పి పోలీసు అధికారులు అయితే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఏ టైంలో ఈ యొక్క హత్య జరిగింది అనేటువంటి దాన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఎక్కడైనా హత్య చేసి బ్యాగ్ లో తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తారా, లేకపోతే ఈ దగ్గరలో ఏదైనా ఏరియాకు చెందినటువంటి యువతిగా గుర్తించేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అటు రెడ్డి స్లాబ్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, అలాగే ఆ ఏరియాలో ఉన్నటువంటి కెమెరాలు, ఉన్నటువంటి కెమెరాలన్నింటినీ కూడా సీసీ కెమెరాలన్నింటినీ కూడా విచారిస్తా ఉన్నారు. ఆ కెమెరాలన్నింటినీ కూడా చెక్ చేస్తున్నారు. అయితే మొత్తానికి ఈ యొక్క ఘటన అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ విజయ్, ఇప్పటికే అంటే ఏ విధంగా కేసు నమోదు చేసుకున్నారు? అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారా? మరి దానికి సంబంధించి విచారణ కొనసాగిస్తున్నారా? ఇక ఆ ఏరియాలో ఏమైనా మిస్సింగ్ కేసు నమోదైందా? వాటి ప్రకారంగా కూడా పోలీసుల విచారణ అనేది కొనసాగిస్తున్నారా? ఇప్పటి వరకు అయితే ఇది అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసుకున్నారు. అలాగే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించిన తర్వాత పోలీసు అధికారులు మొత్తం సిటీ అంతా కూడా ఏమైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయా అన్నటువంటి కోణంలో కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. ఎక్కడైతే ఏరియాలో ఏదైతే మిస్సింగ్ కేసు ఉంటుందో సుమారుగా 25 సంవత్సరాల వయసు ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు మృతదేహానికి. సో ఆ వయసులో ఎక్కడైనా ఏదైనా మిస్సింగ్ కేసు ఏమైనా ఫైల్ అయిందా అన్నటువంటి కంప్లైంట్ అయిందా అన్నటువంటి దృష్ట్యా కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఇది మిస్సింగ్ కేసు లేదా ఏదైనా ఇంకొకటి అనుమానాస్పదంగా కేసు అయితే చూస్తా ఉన్నారు. బట్ మిస్సింగ్ కేసులు ఏమైనా ఉంటే ఆధారాలను చూసి కూడా తేల్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.